నేను ఆఫీస్కి పోతా ఉంటే ప్రశాసన్ నగర్లో ఒక అబ్బాయి, ఒక 17 ఏళ్ల కుర్రాడు, ఒక చిన్నపాటి ఫైల్ పట్టుకొని బయట నించొని ఉన్నాడు. నాకు ఎందుకు అబ్బాయిని చూడగానే ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. ఏదో బాధలో ఉన్నాడు అబ్బాయి అనిపించింది. చూస్తే అబ్బాయి చెంచుల అబ్బాయి, చెంచుల జాతి చెందిన కుర్రాడు, 17 ఏళ్ల కుర్రాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట. శివ పేరు. అబ్బాయి వచ్చి కూర్చొని చెప్పింది, తపన పడిపోతున్నాడు, మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, మా ఇల్లు కొట్టేస్తున్నాడు, నన్ను అంటే నా జీవితం ఛిద్రం అయిపోతుందని చెప్పి 17 ఏళ్ల కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాను. ఇంత వ్యవస్థ ఉంది, ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధి అంటున్నాం మనం, ఇండియా సూపర్ అంటున్నాం, కానీ ఒక 17 ఏళ్ల కుర్రవాడికి భవిష్యత్తునికి మీద మనకి బలం ఇవ్వలేకపోతున్నాం, దానికి ధైర్యం ఇవ్వలేకపోతున్నా, నిజంగా బాధ కలిగింది. అబ్బాయికి నేను ఏం చెప్పానంటే, ఏం చెప్పి నా నిజంగా నిస్సహాయత ఉన్నాను, ఏం చెప్పి ఏదైనా మాట్లాడాలన్నా చెప్పున్నా కొంచెం, ఎందుకంటే మాకున్న స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే మాట్లాడలేదన్నా, మాకు ఏదైనా చెప్పు అంటే నీ 10 మంది తెలుసు కదా అని. నేను గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేసి నేను నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేసి నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ పెట్టేస్తున్నారన్నా. అంటే ఇది ఎక్కడో ఒక మామూలు 17 ఏళ్ల కుర్రవాడి తాలూకు వ్యధ నన్ను అమితంగా కదిలించేసింది. అంతేగాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఛాయలు కాఫీలు తాగడానికి అయితే నేను సమస్య. ఒక 17 ఏళ్ల వాళ్ళు చెంచు కుర్రోడి తాలూకు వ్యధ, బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి జీవితకాలంలో ఒక ఎమ్మెల్యే సీటు రాకపోవచ్చేమో నాకు ఓకే, కానీ ఒకటి కన్నీళ్లు పడుకు నేను తొడవగలిగితే నాకు పార్టీ పెట్టినందుకు నిజంగా నేను ఆనందిస్తాను, నాకు అది సరిపోతుంది. ఇంతమంది ఈ సమస్య గురించి మాట్లాడటానికి నేను తెలుసుకోవడానికి వచ్చాను, నేను ఎక్కువ మాట్లాడడానికి రాలేదు, మీ దగ్గర వినటానికి వచ్చాను. నాదైన సహా అంటే నాదైనా నేను ఏం కాంట్రిబ్యూట్ చేయాలో చెప్పండి. నేను నడిచి రమ్మంటే పాదయాత్రలు రమ్మంటే మోసం, లేదంటే వాళ్ళు అడవుల్లో చెట్లు కొట్టేస్తుంటే చెట్టును పట్టుకొని నీ తల కూడా తీసేస్తానంటే దానికి సిద్ధంగా కూడా ఉంటాను నేను. అలాగే మన అడవుల్ని ధ్వంసం చేస్తుంటే, విధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడానికి మన నల్లమల యురేనియం అనేది చూస్తాం, యురేనియం ఎక్స్కవేషన్ చూస్తే, యురేనియం ఎక్స్కవేషన్ అనేది